హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఝాన్సీ చేతి వంటలు అండ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. ఈ ముందు వీడియోలో అయితే ఉదయం తెల్లవారుజాము 4 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటన్నర వరకు నా డైలీ రొటీన్ ఎలా ఉంటుందన్నది కూడా మీ అందరికీ షేర్ చేశాను కదా. ఇదైతే సాయంత్రం 4 గంటల నుంచి నేను పడుకునే వరకు కూడా నా వర్క్ ఎలా ఉంటుందన్నది కూడా ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నానండి. వీడియో లాస్ట్ వరకు అయితే చూసేయండి ఫ్రెండ్స్. ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి, మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్లయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. దాని కింద వచ్చే బెల్ బటన్ క్లిక్ చేయండి. ఆ పై వచ్చే ఆల్ అనే ఆప్షన్ ఎంచుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అయితే మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుందండి. ఇంకా సాయంత్రం 4 గంటల నుంచి అయితే వర్క్ స్టార్ట్ చేశాను. ఇంక ముందుగా అయితే ఫస్ట్ అయితే కొద్దిగా సామాన్లు ఉంటే అన్నీ కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇంక మార్నింగ్ టిఫిన్ తిన్నవి, మధ్యాహ్నం లంచ్ చేసినవి కూడా సాయంత్రం టైంలోనే తోముతూ ఉంటాను. ఎందుకంటే ఇంక నాకు వర్క్ ఉంటుంది కదా, అందువల్ల 10 సార్లు అయితే తోమి సెక్షన్ అయితే పెట్టుకోను. సాయంత్రం తోముకుంటాను, మళ్ళీ నైట్ తోమేసి ఇంకా పడుకుండిపోతాను అనమాట. ఇంకా సామాన్లన్నీ కూడా క్లీన్ చేసిన తర్వాత ఇల్లన్నీ కూడా శుభ్రంగా ఒకసారి అయితే సాయంత్రం టైంలో అయితే తుడిచేసుకుంటాను నీట్గాన. బ్లౌజులు అవి కుట్టిన తర్వాత చిన్న చిన్న పీసులు అవి ఎగురుతూ ఉంటాయి కదా, ఈవినింగ్ కూడా సాయంత్రం టైంలో ఒకసారి అయితే నీట్గా తుడిచేసుకొని ఇంకా వర్క్ అయితే కంటిన్యూ అవుతుంది నాదైతే. కటింగ్లో వచ్చే చిన్న చిన్న పీసెస్ అన్నీ టేబుల్ కిందకి ఏమైనా కట్ కిందకి వెళ్ళిపోతూ ఉంటాయండి. అందుకని చెప్పేసి అన్నీ కూడా నీట్గా తుడుచుకుంటాను. వైట్ టైల్స్ అవడం వల్ల ఇట్టే ఏదైనా చిన్న మరక పడినా కూడా బయటకు అయితే కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇంకా ఉదయాన్నే ఉతికేసిన బట్టలు అన్నీ కూడా సాయంత్రం తీసుకొచ్చాను కిందకి. ఇంక ఇప్పుడు ఇవన్నీ మడత పెట్టుకోవాలి. సామాన్లు అన్నీ క్లీన్గా తోమేసి స్టాండ్లో అయితే పెట్టేసుకున్నాను ఆరుతాయి అని చెప్పేసి. ఇంకా అదే చేతి మీద అయితే స్టవ్ బాల్ మొత్తం కూడా క్లీన్ చేసేసుకొని బొట్లు అయితే పెట్టేసుకున్నాను అందంగాన. ఇప్పుడైతే టీ పెట్టేసుకుంటున్నాను. ఇంక ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి టీ అయితే నేను తాగుతాను. ఈరోజు అయితే నా ఒక్కదానికే టీ చేసుకున్నాను. మా వారు అయితే టీ తాగనన్నారు. నేను ఒక్కదానికే టీ అయితే పెట్టేసుకొని టీ తాగేసి ఇంకా బట్టలు మడత పెట్టే సెక్షన్ అయితే స్టార్ట్ చేశానండి. ఇంకా నా వర్క్ అయితే ఇలా ఉంటుంది. ఇంక సాయంత్రం అయ్యేసరికి దగ్గరలో నాగుల చవితి ఉంది కాబట్టి ఇంకా బ్లౌజులు కూడా ఉన్నాయి. ఆ కస్టమర్లందరికీ కూడా కుట్టేసి ఇవ్వాలి. ఇంకా సాయంత్రం టైంలో కొంచెం పని అనేది తొందరగా అయిపోతే ఏమైనా టైం కూడా ఉంటే నైట్ టైం 1-2 జాకెట్లు అయితే కటింగ్ చేసేసుకొని ఉంచేసుకుందామని చెప్పేసి ఈరోజు పని అయితే కొంచెం స్పీడ్గా అయితే మొదలు పెట్టేశాను నేనైతే. బట్టలు అయితే ఈజీగా వాషింగ్ మిషన్లో అయితే వేసేస్తాం, కానీ ఇవి మడత పెట్టాలంటే కొంచెం టైం అయితే పడుతుంది నాకైతే. అందుకే ఎక్కువ అయితే కిందకి తేకుండా డాబా మీదే మడత పెట్టేసి తెచ్చేసుకుంటాను. కిందకి కానీ తెచ్చిలా ఉంటే 1-2 రోజులు అలాగే ఉంటాయి. ఈరోజు తక్కువ బట్టలు ఉండడం వల్ల తొందరగా అయితే మడత పెట్టేశాను. ఇంకా పని అంతా అయ్యేసరికి ఈవినింగ్ 6 అయితే అయిపోయింది. ఇంకా సాయంత్రం సంధ్యాదీపం అయితే పెట్టేసుకొని శివాలయంకి వెళ్దామని చెప్పేసి అన్నీ రెడీగా పెట్టుకున్నాను. ఇంకా శివాలయంకి అయితే వెళ్ళిపోయి ఫస్ట్ అయితే గణపయ్యకి అయితే పూజ చేసేసుకున్నాము. తర్వాత శివయ్యకి దండం పెట్టేసుకొని పార్వతీదేవి దగ్గర కూడా దీపం పెట్టేసుకొని తర్వాత నందీశ్వర స్వామి దగ్గర కూడా దీపం పెట్టేసుకొని పూజ అనేది కంప్లీట్ చేసి ఇంక ఇంటికి అయితే తిరిగి వచ్చేసామండి. ఇంకా టిఫిన్ సెక్షన్ అయితే ఇప్పుడు మొదలు పెట్టాలి. ఇంక ఇంటికి వచ్చి రాగానే పిల్లలకి నాకు కూడా అయితే దోశలు అయితే పెట్టేసుకున్నాను. మా వారికి అయితే రైస్ వండానండి, కర్రీ కూడా ఉంది. ఇంకా పిల్లలు అయితే టిఫినే తింటానన్నారు. ఇంకా వాళ్ళకి నాకు కూడా దోశలు వేసుకొని తినేసాం మేమైతే. ఇంకా మధ్యాహ్నం తోమిన సామాన్లు అన్నీ కూడా నీళ్ళు వాడిపోయాయి కదా, ఇప్పుడు ఆ సామాన్లు అన్నీ కూడా గిన్నెల స్టాండ్లోకి నీట్గా అరేంజ్ చేసేసుకుంటున్నాను. మళ్ళీ ఇప్పుడు తోమవలసిన సామాన్లు పిల్లలు లంచ్ బాక్సులు క్యారేజీలు ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ తోమేసి మళ్ళీ చక్కగా స్టాండ్లో అయితే అరేంజ్ చేసుకోవాలి కదా. ఇంకా తక్కువ సామాన్లే ఉన్నాయి ఈరోజు అయితే. ఇంకా అవి కూడా నీట్గా తోమేసి అయితే ఇంకా పక్కన అయితే పెట్టేసుకున్నాను. మళ్ళీ మార్నింగే క్యారేజీలు కట్టడానికి అయితే లంచ్ బాక్సులు రెడీగా ఉండాలి కదా. ఇంకా మొత్తం పని అంతా అయ్యేసరికి 9:30 అయిపోయిందండి. ప్రతిరోజు ఎర్లీగా 9కే పడుకుండిపోతాను. ఈరోజు ఒక అరగంట అయితే లేట్ అయ్యింది. ఇంకా వర్క్ ఉంది, చెయ్యాలని ఉంది, కానీ ఇంక ఓపిక అయితే లేదు. మధ్యాహ్నం పడుకోలేదు ఈరోజు, కొద్దిగా పని అయితే ఎక్కువ అయ్యింది కదా. ఇంక ఈరోజు పడుకుంటే మళ్ళీ రేపు మార్నింగ్ లెగడానికి అయితే బాగుంటుంది. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.